సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే అని సర్వమంగళ అమ్మవారిని నమస్కరించుకుని తలుచుకుంటే జరిగిన పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. అలాగే మనకి దగ్గరలో ఉండే తాడేపల్లిగూడెం అనే గ్రామంలో సర్వమంగళ అమ్మవారు ఆలయము ఉంది. అది చాలా గొప్ప మహిమాన్వితమైన ఆలయము. ఆ ఆలయానికి వెళ్ళిన వాళ్ళు ఏ కోరికతో వెళ్ళినా సరే ఆ కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. అలాగే పెళ్లి కాని వారు కానీ, సంతానం లేని వారు కానీ వెళ్ళినట్లయితే కూడా అమ్మవారిని తలుచుకుని ప్రార్థించి మొక్కులు మొక్కుకుంటే అమ్మవారు ఆ కోరికల్ని తీరుస్తారు. దానికి మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి అనుగ్రహం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. అమ్మా అని పిలిస్తే పలికే అమ్మగా అమ్మవారిని కొలుస్తున్నారు. నియమాలను పాటిస్తూ శ్రద్ధగా, ధర్మబద్ధంగా సంప్రదాయాలను పాటిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని రక్షించండి, అది మనని రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని కాపాడాలి. మనం ధర్మంగా, న్యాయంగా ఉన్నట్లయితే మన కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. అక్కడికి వెళ్ళిన వారు సంతోషంగా ఉన్నారు. అంటే మన తాడేపల్లిగూడెంలో ఉండే సర్వమంగళ అమ్మవారి దేవాలయం దర్శించుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బాధలు తీర్చింది అమ్మ అని అర్థం. అలాగే నిజంగా అమ్మ నువ్వు ఉన్నావు తల్లి అనిపిస్తుంది. కొంచెం ఆలస్యమైన శ్రద్ధగా, భక్తిగా, ధర్మం తప్పకుండా ఉంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. సర్వమంగళ అమ్మవారు ఇలా చెప్తున్నారు. అక్కడ సర్వమంగళ అమ్మవారి యొక్క దర్శనం మనం చేసుకున్నట్లయితే అంటే వెంటనే కోరిక తీరిపోయింది అంటే కాదు, తప్పనిసరిగా కొంచెం లేట్ అయినా సరే కోరిక అయితే తీరుతుంది. కాబట్టి అమ్మవారిని నమ్మండి. నమ్మి కొలిస్తేనే ఏదైనా సరే ఉంటుంది. నమ్మకమే అన్నిటికంటే ముఖ్యమైనది. నమ్మి ప్రార్థిస్తేనే మన కోరికలు తీరుతాయి. ఏ పనైనా సరే జరుగుతుంది నమ్మితేనే. నమ్మకపోతే ఏమీ ఉండదు. సో ప్రతి వాళ్ళు కూడా అమ్మని నమ్మండి. నమ్మితే అమ్మే మన కష్టాలు తీరుస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కాని వారు తాడేపల్లిగూడెం అమ్మవారి ఆలయానికి వెళ్ళి మొక్కుకుంటే వివాహం జరుగుతుంది. ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతుంది. 9 వారాలు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే వివాహం అవుతుంది అని అంటున్నారు. అక్కడ శ్రీమాన్ రామం గారు అనే ఒక గొప్పవారు ఉంటారు. అమ్మవారికి చేసే సేవ అటువంటిది. ఆయనంత బాగా అమ్మవారిని కొలుస్తున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ముముక్ష భవనం కోసం స్థలం కొనడం జరిగింది. భవన నిర్మాణం రేపు మాఘమాసంలో మొదలు పెడతారట. ముముక్ష భవనం వేద విద్యార్థుల కోసం, గోసేవ, ఇంకా ఎన్నో దాన ధర్మ కార్యక్రమాలు చేయడం కోసం నిర్మాణం చేస్తున్నారు. ఇలా ధర్మం కోసం చేసే ఏ కార్యక్రమానికైనా మనం చేసే సమర్పణ మన కర్మను దూరం చేస్తుంది. మనకున్నంతలో ఇలాంటి దానికి సాయం చేస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది. మన కష్టాలు తీరిపోతాయి. అలాగే అక్కడ నిస్వార్థంగా సేవ చేసే గొప్ప భక్తులు ఉన్నారు. వాళ్ళు ఇలాంటి సేవ చేసి యజ్ఞాలు, యాగాలు, పుణ్యభూములు అవన్నీ కూడా చేసి ప్రజలకి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. నవావరణలో అర్చనలో అమ్మవారు అమ్మ అంటూ ఇక్కడికి వచ్చిన వారిని హక్కును చేర్చుకునే దయగల తల్లి. ఎంతోమంది జంటలకు జీవితాన్ని ఇచ్చిన పరమేశ్వరి. ఎంతోమంది వివాహం కాని వారు అమ్మవారి దగ్గర మొక్కుకుని వెళ్తే వారందరి దాదాపు వివాహాలు అయిపోయాయి. మన రుద్రయాగం చేసినప్పుడు ప్రసాదం తీసుకున్న వారిలో 5గురికి సంతాన యోగం ఇచ్చింది. అంటే చూడండి, అలా చెప్పినప్పుడు అమ్మవారు సంతోషంతో చెప్తున్నారనమాట. అంటే అమ్మవారి దగ్గరికి సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ఆర్తితో వెళ్ళి అమ్మని మొక్కుకున్నట్లయితే మనస్ఫూర్తిగా ఆ కోరిక తీరుస్తుంది అని అర్థం. ఎన్నో రోజుల్లో అవుతుంది, ఎప్పుడు అవుతుంది అని అనుమానాలతో కాకుండా అమ్మని నమ్మి వస్తే అమ్మే చూసుకుంటుంది అని ఒక నమ్మకం ఉంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. అమ్మని నమ్మాలి. నమ్మితేనే అమ్మ కోరికలు తీరుస్తుంది. తీరుతుందా, తీరుదా, వెళ్తే అవుతుందా, అవదా అని డౌట్గా వెళ్తే కాదు. అమ్మని నమ్మాలి. భగవంతుని మనం నమ్మాలి. నమ్మితేనే కదా ఏ పనైనా జరిగేది. అలాగే అమ్మని నమ్మి వస్తే అమ్మే చూసుకుంటుంది. అక్కడ సంప్రదాయబద్ధంగా రామంగారు అనే గొప్పవారు చేసే అనుష్ఠానం, ఆయన చేసే అందరితో ఆచరింపచేసే విధానం, ఆయన యొక్క నిబద్ధత ఇవన్నీ మాటల్లో చెప్పలేము. ఒక రకంగా చెప్పాలి అంటే మన ఆచారాలను పాటిస్తే అవి మనకి రక్షగా ఉంటాయి. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు మన ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనని రక్షిస్తుంది అనటంలో ఇది ఒక గొప్ప ఉదాహరణ. అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారి అనుగ్రహం కోసం ఎంతోమంది సర్వమంగళ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. ఎంతోమంది జీవితాలకు దారి చూపిన తల్లి. అక్కడ రామంగారు అమ్మవారికి చేసే సేవ మాటల్లో చెప్పలేము. ఎక్కడ సదాచారం పాటించి అనుష్ఠానం, అర్చన చక్కగా సంప్రదాయబద్ధంగా జరుగుతాయో అక్కడ శక్తి ఉంటుంది. అక్కడ
అక్కడ రామంగారు పాటి సదాచారం మన చేత పట్టింపజేసే సంప్రదాయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఎక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే సద్గోష్ఠి వినిపిస్తూ ఉంటుందో, ఎక్కడైతే సత్సంగం జరుగుతూ ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు, భగవంతుడు ఉంటాడు. అక్కడ ఒక పవర్, ఒక శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి నమ్మి అమ్మవారిని దర్శించండి, మీ కోరికలు తీర్చుకోండి.